తెలుగు సినిమా పాన్ ఇండియా బాట పట్టడంతో ఇప్పుడు పరాభాష నటుల దిగుమతులు కూడా ఎక్కువే అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ భామలైతే టాలీవుడ్ సినిమాలపై ఫోకస్ కాస్త గట్టిగానే చేస్తున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అలియా భట్, దీపిక మరియు జాన్వీల గురించి. లాస్ట్ ఇయర్ జీగ్రాతో బోల్తా పడ్డ అలియా బాలీవుడ్ లో ఆల్ఫాతో పాటు లవ్ అండ్ వార్ సినిమాల్లో నటిస్తోంది. అయితే తెలుగు సినిమాల్లో ఏమాత్రం ఛాన్స్ వచ్చినా కాదనకూడదని ఫిక్స్ అయింది. అందుకే క్రేజీ కాంబినేషన్స్ కోసం ఎదురు చూస్తుందని తెలుస్తోంది. ఇక అలియా నటిస్తారంటే చాలు మన మేకర్స్ అవకాశాలు ఇచ్చేందుకు కూడా రెడీగానే ఉన్నారు. అయితే RRR తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించకపోవడం గమనార్హం. ఇక కల్కి 2898 ADతో మెప్పించిన దీపికా పదుకొనే కూడా తెలుగు సినిమాలపై మనసు పారేసుకున్నట్టు కనిపిస్తోంది. సుమతి పాత్రతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఈ ముంబై భామ మరిన్ని ఛాన్సుల కోసం ఎదురు చూస్తుందట. ఇక ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే దీపికాను తెలుగు సినిమాల్లో నటింప చేసేందుకు మేకర్స్ సిద్ధమవడం విశేషం. ఇక జాన్వీ కపూర్ ఆల్రెడీ దేవరాతో ఎంట్రీ ఇవ్వగా దేవరా 2లో కూడా నటిస్తోంది. ఇదే కాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక వీరితో పాటు ఇప్పటికే SSMB 29లో ప్రియాంక నటిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మొత్తానికి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటుతుండటంతో బాలీవుడ్ భామలు ఇలా టాలీవుడ్ పై ప్రేమను కురిపిస్తున్నారన్నమాట. For more videos like this, subscribe Big TV channel.